నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. మేము 7 శనివారాల వ్రతంలో ఈ వారం 7వ వారం పూజనైతే అత్యంత ఘనంగా జరుపుకున్నామని అనుకోవచ్చు. చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 7 శనివారాల వ్రతంలో 7వ వారాన్ని విజయవంతంగా ఆ స్వామివారిని వేడుకుని జరుపుకున్నాము. అలాగే స్వామివారికి అభిషేకం కూడా జరిగింది. అయితే ఇక్కడ లెంతీ ఎక్కువైపోవటం వల్ల వీడియో 2 వీడియోలుగా మీకు అందిస్తున్నాను. స్వామివారికి అభిషేకం వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 7 దీపాలు వెలిగించాను. 7 వారాలకు సంబంధించింది. స్వామివారు మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామివారి దగ్గర పాదాల చెంత 2, ఆంజనేయ స్వామి ఇటు శివయ్య దగ్గర ఇవేపు ఉన్న ఆ బల్ల మీద 2, ఇటు 2, మధ్యలో 1 ఇలా పెట్టి జరుపుకోవడం జరిగింది. స్వామివారికి ఈ విధంగా 7 దీపాలైతే సమర్పించడం జరిగింది. ఆ 7 దీపాలు వెలిగించిన తర్వాత ఆ కాంతితో చూసుకుంటే స్వామివారు ఎంత బాగున్నారోనండి. ఆ దీపాల కాంతుల్లో అసలు లైట్ అనేది అవసరం లేదు అన్నట్లుగా అనిపించారు. అంత నిండుగా ఆ వెలుగులు విరజిమ్ముతూ ఉండగా స్వామివారు ఇలా అనుగ్రహించారు. ఈ విధంగా స్వామివారిని అలంకరించి అలాగే అంతా కూడా పుష్పాలతో పుష్పప్రియుడైనటువంటి అలాగే అలంకార ప్రియుడైనటువంటి విష్ణుమూర్తికి ఇది అన్నీ అలంకారం చేసి స్వామికి సమర్పించటం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే ఒక పక్క మహాశివుడు వేయించేసి ఉన్నారు, ఒక పక్కన విష్ణుమూర్తి. ఇద్దరు కూడా ఏకకాలంలో అర్చనా కార్యక్రమాలు అలాగే ఏకకాలంలో అభిషేక కార్యక్రమాలన్నీ కూడా అందుకుంటూ మాకు మా ఇంట్లో కనువిందు చేస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నారు. శివకేశవులకు ఎటువంటి భేదం లేదు అని ఇక్కడతో రుజువైంది అన్నట్లుగా అనిపించారు మా ఇంట్లో. స్వామివారికి ఇద్దరికీ కూడా చేసి ఏదైనా సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం ప్రత్యేకంగా ఏ సంకల్పం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ స్వామి ఇలా వెళ్ళొస్తున్నాను అని ఇద్దరికి కూడా చెప్పుకుని వెళ్తూ ఉంటాం. ఆ కటను తీస్తే చాలు హాల్లోకి కూడా కనపడుతూ ఉంటారు స్వామివారు. అంత బాగుంటుంది. ఈసారి ఒక్కసారి మీకు లుక్ అయితే చూపిస్తాను. అంటే హాల్లో నుండి ఎలా కనపడుతుంది ఏంటి అనేది మీకు కూడా తెలియదు కాబట్టి ఒక వీడియోగా మీకు చేసి చూపిస్తాను. స్వామివారు హాల్లో నుండి కూడా చాలా బాగా స్పష్టంగా కనపడతారండి. బయటకు వెళ్ళేటప్పుడు కనపడతారు. మళ్ళీ బయట నుండి లోపలికి వచ్చినప్పుడు కూడా ఎదురుగా అద్దం అయితే పెట్టాను. ఆ అద్దంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంట్లోకి అడుగు పెట్టంగానే స్వామి దర్శనం అయితే అవుతుంది. అలాగే ఉదయం మాత్రం కట్నైతే వేయమండి. సాయంత్రము ఏకాంత సేవ అయిపోయినాక మాత్రం కంపల్సరీ కట్నైతే వేస్తాము. ఉదయం మొత్తం కూడా స్వామివారు తన దర్శనాన్ని అందరికీ కలిగిస్తూ ఉంటారు. మాకు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా స్వామివారు కనపడుతూనే ఉంటారు. కాకపోతే నైట్ మాత్రం కట్టనైతే వేస్తాము. డోర్లు అయితే ఉండవు. కట్టనైతే వేసి స్వామివారికి ఏకాంత సేవ అయితే చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారికి ఇప్పుడు తులసితో అర్చనా కార్యక్రమం జరుగుతుంది. ఓం వెంకటేశాయ నమః అంటూ స్టార్ట్ అయ్యే ఈ నామాలన్నీ కూడా స్వామివారి యొక్క నామాలన్నీ కూడా పలుకుతూ స్వామికి అష్టోత్తర శతనామావళి తులసి దళాలతో సమర్పించడం జరుగుతుంది. కింద స్వామివారికి కూడా విశేషంగా అలంకరణ అలాగా పుష్పాలంకరణ అవన్నీ కూడా చేసుకుని ఇద్దరిని కూడా అలంకరించాను. అలాగే ఈరోజు విశేషంగా ఏంటంటేనండి, శివయ్య చాలా అందంగా కనపడుతున్నారండి. ఈరోజు ఉదయం నుండి కూడా చూస్తున్నాను. నేను అటు వెళ్ళినా అలానే చూసుకుంటూ ఉన్నాను. ఈరోజు శివయ్య విష్ణుమూర్తి ఇద్దరు కూడా పక్కపక్కన వేయించేసి ఉండటం, శివయ్య ఇంకా ప్రత్యేకంగా కనపడుతున్నారు. చాలా ఆనందాన్ని అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు 4-5 సార్లు చూసుకుంటూ ఉంటున్నారు స్వామిని. ఇద్దరికి కూడా నా దిష్టే తగిలేటట్టుగా అనిపిస్తుంది. అంత ముద్ద మనోహరంగా ఉన్నారు ఇద్దరు కూడా ఏకకాలంలో. అలాగే మేము ప్రతిరోజు ఉదయం ప్రాతకాలంలో ఈరోజు 4 గంటలకే స్వామివారికి సుప్రభాతము, అర్చన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని అభిషేకము అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 7 శనివారాల వ్రతంలో భాగంగా స్వామివారికి
పుష్పాలంకరణ అంతా కూడా చేసి తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి దివ్యమంగళ నీరాజనాలు ఈరోజు కార్యక్రమాలు అయితే జరుగుతాయి. అలాగే ఈ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి సుప్రభాతం బదులుగా తిరుప్పావై 30 పాసురాలని ప్రతిరోజు కూడా ఉదయము సుప్రభాతం సేవలో వినవించడం జరుగుతుంది. గోదాదేవి రచించింది. అలాగే హారతి ఇచ్చిన తర్వాత పల్లాండు చెప్తూ స్వామివారికి హారతి ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ రెండోసారిగా కర్పూర హారతి, మూడోసారి స్వామివారికి తరిగొండమ్మ ముత్యాల హారతి ఉదయం ఇస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయం కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదయమే ఇక్కడ హాల్లో గోదాకృష్ణుల వారు వేంచేసి ఉంటారు. అక్కడ కూడా స్వామివారికి అమ్మవారికి కూడా నివేదనలు, ఆ తర్వాత అమ్మవారికి కూడా అక్కడ కూడా స్వామివారికి పుష్పాలు సమర్పణ, అలాగే నైవేద్య సమర్పణ, తిరుప్పావై ఆ రోజు పాసురాన్ని అక్కడ సమర్పణ అన్నీ చేసి ఇచ్చేది కార్యక్రమాలన్నీ చేసి స్వామివారికి ఇక్కడ దీపధూప నైవేద్యాలు ఇక్కడ కూడా సమర్పించిన తర్వాత ఈ తరిగొండ ముత్యాలమ్మ హారతి ఇచ్చినప్పుడే అక్కడ మూలముత్తైన వెంకటేశ్వర స్వామి హారతి, అలాగే హాల్లో వేంచేసి ఉన్న శ్రీ గోదాకృష్ణులకు కూడా ఏకకాలంలో హారతి అన్నీ ఇచ్చి ప్రతిరోజు ఉదయం కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా ఇలా చేసుకుంటూ ఉంటాను. ప్రతినిత్యం కూడా అభిషేకము, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత తిరుప్పావై పాసుర సమర్పణ, ఆ రోజు పాసురాన్ని సమర్పణ ఉంటుంది. ఈ విధంగా ధనుర్మాసంలో ఈ కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, స్వామివారిని తులసి దళాలు, కాగడామల్లి, అలాగే సన్నజాజి, బంతితో అలంకరించి లైట్ వెలుగుల్లో మీకు చూపిస్తున్నాను. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా లైట్ల కాంతులో అలాగే ఆ దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉండగా స్వామి దర్శనం చాలా అద్భుతకరం, ఆనందకరం. అటువంటి స్వామివారి దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. కింద నుండి పైదాకా చూడండి, పాదాలు ఆశ్రయించండి. అలాగే పైనుండి వరదహస్తము, అభయహస్తము చూడండి. తర్వాత స్వామివారు ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు, మీకు తెలుసు కదండి. స్వామివారికి గోదా కిరీటాన్ని అలంకరించి స్వామివారికి కూడా విశేషమైన ఆరాధన చేస్తాం కింద చూసినట్లయితే. తర్వాత మహాదేవుడు, ఆ తర్వాత పైన చూసినట్లయితే స్వామివారు కాగడామల్లి హారాలతో, సన్నజాజి పూలు, తులసి దళాలు ఇవన్నీ కూడా సమర్పించుకుని స్వామివారు ముద్ద మనోహరంగా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం 7వ వారం సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనార్థం కూడా వెళ్ళాము. ఈ వీడియోలోనే వస్తుంది. లాస్ట్లో స్వామివారి యొక్క గోపురం దర్శనం ఉంటుంది. తప్పకుండా ఆ గోపురాన్ని కూడా దర్శనం చేసుకోండి మీరు. ఆ గోపురాన్ని ఎక్కడి నుంచి తీశానంటే పక్కన శివాలయం అని ఉంటుంది. ఆ శివాలయంలో నుంచుని అక్కడ తీయటం జరిగింది వీడియో. తప్పకుండా వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 7 వారాల పాటు స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా పొట్టలో పాలు పోయటం అనేది జరిగింది. అలాగే అక్కడ కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు ఇవాళ చేసుకుని పొంగలి కూడా నివేదనగా పెట్టి వచ్చాము. అదిగోని చూడండి, స్వామివారి గోపుర దర్శనము, ఆ తర్వాత ద్వైస్తంభ దర్శనము, ప్రధాన మనం ఎంటర్ అయ్యే ద్వారం ఉంటుంది చూడండి, గాలి గోపురం అంటారు చూడండి, ఆ దర్శనం కూడా చేసుకోండి. ఇటు పక్కకు వచ్చేసరికి ఇలా రోడ్డు పక్కన మంచిగా శివాలయం ఉంటుంది. విశాల ప్రాంగణంలో శివాలయం అయితే ఉంటుంది. శివాలయంలో కూడా స్వామివారు వేంచేసి ఉంటారు. మల్లేశ్వర స్వామివారిగా వేంచేసి ఉంటారు. ఎదురుగా ఆంజనేయ స్వామివారు ఉంటారు. ఈ విధంగా ఉంటుందండి ఆలయం. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో